बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरुं श्री जगद्गुरुं मम आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభు వారి యొక్క పాదాల విందము ప్రణామములతో అక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనము సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కని యొక్క భజన మరి మాయ గురించి చెప్పబడతా ఉన్నది. మరి ఆ భజన మరి ఇప్పుడు మీ ముందు వస్తాను. మరి ఇప్పుడు మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. పయలేని మది బంధ పామరము పయలేని మది బంధ పామరము ద్రోయవోకు అన్యాయమాయదవు. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. తంటలోన బడబోకు యమధర్మరాజు పలుగాకు. తంటలోన వడబోకు యమధర్మరాజు పలుగాకు. మట్టి బొమ్మలని మరుమ మెరిగి హరి మట్టి బొమ్మలని మరుమ మెరిగి హరి బంటు బంటు అయి ఇంటి ఆశ విడు. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మంది కొంపలను ముంచి యను వంద దేహమును వెంచి. మంది కొంపలను ముంచి యను వంద దేహమును వెంచి. పందిరీతిగను బలసి బలసి తుద పందిరీతిగను బలసి బలసి తుద కందమోవునని పొందలేక గదా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. క్షేమదాయకము కోట హన్మదాసుడు తెలపిన మాట. క్షేమదాయకము కోట హన్మదాసుడు తెలపిన మాట. ఎమారకుమికని మనసంబున ఎమారకుమికని మనసంబున భూమిలోనవే పూరిదాముని. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. పయలేని మది బంధ పామరము ద్రోయవోకు అన్యాయమాయదవు. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. మాయలోకమిది మనుసా గురు రాయుని విడువకు హేసా. ఈ ప్రకారంగా మనకు ఈ లోకం అనేటటువంటి మాయాలోకము మరి కాబట్టి ఆ గురురాయుని చేరి గురురాయుని విడువమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చక్కగా మనకు పెద్దలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాయను నమ్మగరాదు ఈ కాయము నిలవకపోదు. కాయం అంటే శరీరము. ఈ శరీరం ఎప్పుడో పోతుంది. ఆ మాయను నమ్ముకొని ఉంటే ఈ శరీరం ఎప్పుడో పోతుంది. కాబట్టి పాయలేని మది బంధ పామనం ద్రోయబోకు అన్యాయమాయదో. ఏమంటుందంటే ఇక గురుని పాదములు బట్టి నిరంతరం కూడా గురువాక్యాన్ని తీసుకొని, ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత ఈ చక్కటి ఒక శరీరాన్ని తీసుకొని మనం వచ్చినందులకు తాను ఎవరో తెలుసుకోవాలంటే మన గురుని చేరి గురువాక్యాన్ని తెలుసుకొని నిరంతరం కూడా గురునామస్మరణ చేస్తూ గురువాక్యం వెంబడి ఉంటే కనుక మరి మాయను దూరము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దాటి మన గమ్యాన్ని చేరుకోవడానికి మంచి అవకాశం ఉన్నదని చెప్పి మన పెద్దలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గురుని విడువరాదు
గురువుని మరవరాదు, గురువాక్యమును విడవరాదు. ఈ రెండు ఉంటే చాలు మనకు గురుభక్తులకు అని పెద్దలు చక్కగా చెప్తా ఉన్నారు. కాబట్టి నిరంతరం కూడా గురువాక్యం కూడా ఉంటూ మన జన్మ స్వార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా మరి మీ అందరూ మనవి చేస్తూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బోలో శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజకి జై. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మమ్మ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.